అందరికీ నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అందరూ? ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్‌లో వీడియో ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్ ఏదైనా చూడాలా? లైక్ సెట్టింగ్స్ ఏదైనా మారిస్తే వ్యూస్ వస్తాయా? అని నేను కూడా చాలా సెర్చ్ చేశాను. బట్ ఇప్పుడు రీసెంట్‌గా కూడా లైక్ టెక్ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా అందులో అయినా మనం వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఏ సెట్టింగ్స్ మెయిన్‌గా చూడాలి, లైక్ ఏవేవి ఆప్షన్స్ ఆన్‌లో ఉండాలి, అలాంటివన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ వీడియోలో. లైక్ నార్మల్‌గా మనకి వీడియో పోస్ట్ చేసేటప్పుడు వస్తాయి కదా! సో, మేడ్ ఫర్ కిడ్సా, సో అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. లైక్ కేటగిరీ ఏముంది అవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. కేటగిరీ అనేది అన్ని వీడియోస్‌కి మారుతూ ఉంటుంది. సో అది మీరు అప్లోడ్ చేసే వీడియోని బట్టి మీరు చూసి చేంజ్ చేసుకోవాలన్నమాట. కేటగిరీ పెట్టినట్లయితే అది మీకు వ్యూస్ పెరగటానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఆ టాపిక్లో ఎక్కువ చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది, రికమెండ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా మీకు వ్యూస్ అనేవి పెరగడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి కేటగిరీ పెట్టడం. మీరు పెట్టే వీడియోలో ఏ కంటెంట్ ఉందో దానికి అయినా కేటగిరీని మీరు పెట్టచ్చు. అండ్ డిస్క్రిప్షన్ మీరు కావాలనుకుంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కానీ ఇప్పుడు కుకింగ్ అనుకోండి, సో ఆ కుకింగ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ పెడితే అది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో డిస్క్రిప్షన్ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా సెకండ్ ఏంటంటే, కిడ్స్ కోసమా కాదా అది పెట్టాలి. ట్యాగ్స్ ఏదైనా ఉంటే మెన్షన్ చేసుకునేది, సో అది మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, సో అదైనా మీరు చూసుకోవచ్చు. అది అంత ఏమి యూస్ ఉండదు, బట్ మీరు పెట్టుకోవాలంటే అది సెట్ చేసుకోవచ్చు అనమాట. బట్ మెయిన్ 3 పాయింట్సేను నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ 3 పాయింట్సే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అందులో ఎలా ఉందో అలా మీరు చూసి చేసుకోండి అన్నమాట. నేనైతే చెప్పాను కదా, ఈ సెట్టింగ్స్ అనేవి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా లాంగ్ వీడియో పోస్ట్ చేశారు, లైక్ 1 మినిట్, ఏదైనా 30 సెకండ్స్ అయినా కానీ వీడియో టైప్లో మీరు పోస్ట్ చేసినట్లయితే అది మీరు ఏం చెప్తారు, లైక్ పోస్ట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ కింద మీకు యూజువల్గా అడుగుతుంది కదా, సో అక్కడ వచ్చేసి మీరు సెట్టింగ్స్, నేను చెప్పిన సెట్టింగ్స్ అనేవి మీరు కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సో అది కిడ్స్ కోసం అయితే ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి, లేదా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది కూడా మీరు ఇవ్వచ్చు, మ్యాండేటరీ అయితే కాదు. డిస్క్రిప్షన్ చెప్పా కదా, మీరు కుకింగ్ అలాంటివి చేస్తే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇంకా నేను మెయిన్గా చెప్పింది ఏంటంటే, కేటగిరీలో ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్, లేకపోతే మీరు దేనికి సంబంధించి బ్లాగింగా, గేమింగా, అది కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. సో దట్ మీకు వ్యూస్ ఇంకా పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి, సో అది చూసుకోండి. అండ్ ఇంకా ఏంటంటే, ఎంబెడింగ్ అలో చేయండి, అక్కడ ఉంటుంది కదా మనకి ప్రతి వీడియోకి, అది అలో చేసుకోండి. అండ్ మీరు ట్యాగ్స్ ఇవ్వాలి అంటే కూడా అక్కడ యాడ్ ట్యాగ్స్ అని కూడా మీకు అక్కడే ఇచ్చేసి ఉంటారు. సో ఆ ట్యాగ్స్ ఇచ్చేసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట వీడియో అనేది. వీడియో ఇప్పుడు పబ్లిక్లో పోస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే, వన్స్ మీరు పోస్ట్ చేశాక కూడా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఏ వీడియోకైనా నేను చెప్పినవి వచ్చేసి కొంచెం మ్యాండేటరీగా చూడండి. అవి పెట్టుకున్నారంటే కొంచెం వ్యూస్ పెరగడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో రికమెండేషన్స్ ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట. మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఓకే, అయితే బాయ్.